ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు హెల్తీ ఫుడ్ తినాలి. ఇది తినక్కలేదు డార్లింగ్, నాకితే సరిపోద్ది. నాకలా రేయ్, నువ్వు ఇక్కడ ఉంటే జుట్టు పీకి పారేస్తాను. ప్రేమతో తీసుకొస్తే కోపడుతున్నావు. దిస్ ఇస్ టూ మచ్ బంగారం. రేయ్, చల్లగా ఉంటుందని తిన్నాననుకో, కడుపులో బేబీకి చలేస్తే దుప్పటి కప్పగలనా? లేదు కదా. నువ్వింత డీప్ గా ఆలోచిస్తున్నావా డార్లింగ్? అవునరా, ఇలాంటివి తినకూడదని డిసైడ్ అయ్యాను. బంగారం, ఇలాంటి నోరూరించేవి తింటే లోపల ఉన్న బేబీ కూడా ఆనందంతో కేరింతలు కొడతాడు. చలి పెట్టదు, గిలి పెట్టదు. తీసుకొచ్చి చాలా సేపు అయింది కదా, అంత చల్లగా ఏముండదు కానీ బాగుంటది. తిని బంగారం. సరే తింటానులే. బేబీకి చలేయకుండా వెంటనే కాఫీ తాగుతాను. అబ్బబ్బబ్బబ్బబ్బా, సూపర్ ఐడియా. ఎన్ని తెలివితేటలు నా బుజ్జి బంగారానికి. నా చిట్టి, నా బుజ్జి, తినమ్మా. ఇది తినేసి ఈ కప్పు కూడా తినాలి. ఆ కప్పు నీది కదా. నీది నాది అని తేడా లేదు డార్లింగ్. నువ్వే తినాలి, హ్యాపీగా ఉండాలి. తిను. గుడ్ గర్ల్. రే, నేను గర్ల్ ని కాదు, మమ్మీని, అమ్మని. అవును కదా. ఎస్, ఎవరి మదర్. రే, ఐస్ క్రీమ్ తినిపించే పద్ధతి ఇదేనా? ఎవరైనా చూస్తే నేను కుర్తిలో మూతి పెట్టాననుకుంటారు. నేను తుడుస్తాను కదా. పోయింది. థ్యాంక్ యూ రా. ఇంకో 2 కప్పులు తెప్పించునా? వద్దు, నీ ప్రేమకు కడుపు నిండిపోయింది. ఐ లవ్ యూ. లవ్ యూ టూ బంగారం. వద్దా? నీలమా, కిచెన్ లో ఎవరూ లేరు, త్వరగా వచ్చే. మన పని త్వరగా ఫినిష్ చేసుకుని ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. భయం ఎందుకంటీ? అది వచ్చినా సరే దాన్ని చంపేస్తామని బెదిరించి మరీ దాన్ని చంపేద్దాం. అసలు ఆ రూమ్ ఫ్రెషనర్ కి పాయిజన్ కి తేడా తెలియని దాన్ని పైకి పంపించడం చాలా ఈజీ. ఇది బాగానే పనిచేస్తుంది కదా. ప్రాణం తీసే మందులు ఇండియాలోనే బాగా పనిచేస్తాయి ఆంటీ. రోజుకి 3-4 గంటలైనా అది కిచెన్ లోనే పడుంటుంది. వంటల వాసన కన్నా ఈ విషం వాసనే ఎక్కువగా పీలుస్తుంది. అది సరే, సుమారు ఎన్ని రోజుల్లో దాని శవాన్ని చూడగలం? 2 వారాలనుకుంటున్నాను. కానీ అది శ్వాస పీల్చే తీవ్రతను బట్టి దాని చావు ఆధారపడుంటుంది. వారం అంటే ఎక్కువే. 2 రోజుల్లో దానికి తుమ్ములు దగ్గులు మొదలవుతాయాంటీ. నాటు మందులు వాడినా ఉపయోగం ఏమీ లేదాంటీ. మరది డాక్టర్ని కలిస్తే? అది ఏం రోగమో అని రక్త పరీక్షలు చేసి కనుక్కునే లోపే సారీ అని నాడి పట్టుకున్న డాక్టరే చెయ్యొదిలేస్తాడు. అంటే అది చచ్చినట్టే. ఉండండి, ముందు పాయిజన్ బాటిల్ ని ఎక్కడైనా ఫిక్స్ చేయాలి. ఎస్. పార్వతి, మీరేం చేస్తున్నారు ఇక్కడ? కాఫీ టిఫిన్లు మేం చేసుకోకూడదా? ఈ వంటగది దాన్ని ఆస్తి అనుకుంటున్నావా ఏంటి? ఆ మాటకొస్తే పార్వతి వంటగదికే కాదు, ఈ ఇంటికే యువరాణి. పోనీలే ఐశ్వర్య, నువ్వలా అనుకుని తృప్తి పడ్డావంటే అంతకన్నా ఆనందం ఇంకేముంటుంది చెప్పు. అమ్మాయి గారు, మీరు ఈడుకొచ్చారేంటి? ఏం కావాలో చెప్తే నాన్నే అట్టుకొచ్చేదాన్ని కదా. నాకేం అక్కర్లేదు పార్వతి. ఏయ్, ముందుకు నుంచి వెళ్ళండి. కిచెన్ లో చాపేసుకుని పడుకుంటావా ఏంటి? రూమ్ ఫ్రెషనర్స్ అన్ని మారుస్తున్నాం. క్లీనింగ్ పని మాదే కదా. ఇందాక భవానీ ఆంటీ కాఫీ టిఫిన్ కోసం వచ్చావందే. ఆకలేస్తే ఏం చేసుకొని తినకూడదా? అన్ని పార్వతే తెచ్చి పెడుతుందా? మీతో డిస్కషన్ అనవసరం, వెళ్ళండి. రా ఆంటీ, వీళ్లతో మనకేంటి? వాళ్ళతో పేచి పెట్టుకోకండి అమ్మాయి గారు. అవునవును, బీపీ తెచ్చుకుంటే నా కడుపులో బేబీ కంగారు పడుతుంది.
ఇంకాసేపు ఉంటే ఐశ్వర్య కూడా ఈ పాయిజన్ గాలి పీల్చుకుని చచ్చిపోతుంది. సైలెంట్ గా ఉండు. ఏంటి అలా చూస్తున్నావు పార్వతి? బిడ్డ మీద మీరెంత మమకారం పెంచుకున్నారా అని చూస్తున్నాను. ఆ మాత్రం ప్రేమ ఉంటుంది కదా పార్వతి. తల్లి ప్రేమకు కొలతలు చూస్తామా అమ్మాయి గారు? రేపు ఊరు నుండి పెద్ద మనుషులు వస్తున్నారు. ఈ విషయం తెలుసు కదా? తెలుసమ్మాయి గారు. పెద్దబాబు గారికి కంటి చూపు వస్తేనే అన్ని కష్టాలు పోతాయి. లేదంటే నాన్న కూడా ఇంట్లో నుంచి వెళ్లిపోవాల్సి వస్తుంది. భయపడాల్సిన అవసరం లేదు పార్వతి. కేరళ వైద్యం ఇప్పిస్తే నయం అవుతుందని సిద్ధాంతి గారు చెప్పారు కదా. పద. అవునమ్మాయి గారు, ఇవాళ పెద్దబాబు గారిని తీసుకొని పోతాను. ఏంటి ఇప్పుడు కేరళకా? చూసావా నీలు, మొన్న కాశ్మీర్కి, ఈ రోజు కేరళకు. హ, ఇదక్కడ ఎంజాయ్ చేయటానికి వెళ్తుంది. అయ్యో, ఎంజాయ్ అనకూడదంటీ, ఆ, కులక్కడానికి. అదేంటి అలా కొట్టేశావు? మర్యాద ఉన్నంత వరకే. గౌరవం ఇస్తానని తెలుసుకోండి చిన్నమ్మ గారు. లేదంటే లేదంటే నన్ను కొట్టేస్తావా? అందులో అనుమానమే లేదు. అర్థం చేసుకుని నోరు మూసుకుని వెళ్ళండి. నిన్ను ఏమననే 4 రోజుల తర్వాత నువ్వే పశ్చాత్తాపంతో ఏడుస్తావు. పర్వాలేదు, మీరు బయటకు వెళ్తే బాగుంటుంది. హా, ఇంకా వీళ్ళ మొహాలు చూసుకుంటే ఎందుకు నీలు? పద, అనవసరంగా కిచెన్ లోకి వచ్చాం. ఛ! హ, అమ్మాయి గారు మీరెళ్ళండి, వంటగదిలో వేడిగా ఉంటది. ఉమ్. పార్వతి, 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 ఏదో కీడు జరుగుతుందని అపశకనంగా ఎనమకన్ను అదురుతుంది. పార్వతి, ఎక్కడున్నావు పార్వతి? ఏదో జరగబోతుంది అనిపిస్తుంది. పార్వతి, ఎక్కడున్నావు? పార్వతి, 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 పార్వతి. పెద్దబాబు గారు, మిమ్మల్ని ఇక్కడికి రావద్దన్నాను కదా. నువ్వు కూడా ఇక్కడ ఉండొద్దు పార్వతి. నీకేదైనా అవుతుందని భయంగా ఉంది. అట్ట జరిగితేనే బాగుండేమో అనుకుంటున్నా. పార్వతి, అలా మాట్లాడొద్దు. మీరు హాల్లోకి పోండి, అమ్మగారు చూస్తే తిడతారు. పార్వతి, ఇక్కడేదో ఒక రకమైన వాసన వస్తుంది. ఏమీ లేదు, మీరు వెళ్ళండి. ఎంత చెప్పినా ఎందుకు విను పార్వతి?
చేయకూడదని చెప్పాను కదా పెద్దబాబు గారు. చెయ్యి తెగితే జాలిపడ్డా బాధపడ్డా నువ్వు అర్థం చేసుకో కదా. మొండిగా ఉండకండి పెద్దబాబు గారు. నన్ను పని చేసుకోనివ్వండి. అయ్యో పెద్దబాబు గారు, ఏం చేస్తున్నారు? మంటగా లేదా? ఉంది. ఏడిస్తే అయినా బాధపడతావేమో కదా, అందుకే కన్నీళ్ళు వచ్చిన మిర్చి తింటున్నాను. పెద్దబాబు గారు ఎందుకు ఇలా చేస్తున్నారు? ఇదిగోండి ఈ చక్కెర తినండి. వద్దు, నాకేమొద్దు, నాకేం వద్దన్నాను కదా. పెద్దబాబు గారు ఈ నీళ్ళైనా తాగండి. వద్దు. తాగకపోతే నా మీద ఒట్టే. తాగండి. మీకు సూప్ వచ్చేదాకా నన్ను నేను క్షమించుకోలేను పెద్దబాబు గారు. మీ మీద నాకు కోపం లేదు, నా మీద నాకే కోపం ఉంది. అర్థం చేసుకోండి. పదండి. మీరెంత బాధను అనుభవించారో నేను అంత బాధను అనుభవించాలి. అందుకే ఐశ్వర్యన్న మాటలకు ఫీల్ అయిపోయి పని మనిషిగా ఫిక్స్ అయిపోయావా ఏంటి నీళ్ళు? రాత్రి వరకు నా చేతిలో సుదర్శన చక్రం ఉందని గిర్రుని తిప్పేస్తానని బిల్డప్లిచ్చి ఇప్పుడు నడుం వచ్చే కార్యక్రమాలు మొదలు పెట్టావా? గగ్గోలు పెట్టకాంటీ, సైలెంట్ గా పౌడర్ కలిసేలా నీళ్ళని కలుపు. నేనెలాంటి పనులు చేయదలుచుకోలేదు. మొబైల్ తీసేవెందుకు? పని చేయట్లేదని ఫోన్ చేసి చెప్తావా ఏంటి? హలో డాక్టర్. డాక్టరా? మీరింటికొచ్చే టైం వచ్చింది, త్వరగా బయలుదేరండి. వచ్చి నిజం చెప్పేయండి. సీ యు హియర్. ఏ నిజం చెప్పాలి లీలమ్మా? ఆ డాక్టర్కేం తెలుసు? ఐశ్వర్య అమ్మైపోతుందని చంకులు గుద్దుకునే మహీకి చెక్ పెట్టడానికే డాక్టర్ని పిలిపిస్తున్నానంటీ. వస్తే నిజాలన్నీ బయటకొస్తాయి. నిజం తెలిస్తే ఐశ్వర్య పొగరు అణగారిపోతుంది. ఇల్లంతా విషాదంలో ఉన్నప్పుడు పార్వతి చచ్చిన పాజిటివ్ గానే తీసుకుంటారు. ఈ బకెట్లో సర్ఫ్ ఎందుకేసావు? ఫ్లోర్ తుడవడానికి అంతెందుకు?
మోతాదులో వేస్తే ఫ్లోర్ తుడవచ్చు, ఎక్కువ వేస్తే జారి పడొచ్చు. అదెలా? మనం సర్ఫ్ వేసిన బకెట్ కి ఒక చిన్న హోల్ ఉంది. హాల్లో ఫోన్ రాగానే ఐశ్వర్య వెళ్లే దారిలో ఈ బకెట్ లో నుండి సర్ఫ్ నీళ్లు కారుతాయి. దాని మీద ఐశ్వర్య కాలు పెట్టి జారి పడుతుంది. కడుపులో ఉన్న బిడ్డకి ఏమైందోనని హడావిడి చేసి మనమే భయం పుట్టిద్దాం. వాళ్ళు డాక్టర్ని పిలిచే లోపే మనం అరేంజ్ చేసిన డాక్టర్ వచ్చేస్తారు. హ, ఐశ్వర్యని చెకప్ చేసి అప్పుడు నిజం బయటికి చెప్పేస్తారు. నువ్వు కేక నీలు పద. రా. బంగారం బంగారం ఏం తింటావు చెప్పు. ఇంట్లో చేయించిన హోటల్ని తెప్పించునా? రై ఎప్పుడు తిండిగోలేనా? నీకోసమే బంగారం. ఆరోగ్యమే మహాభాగ్యం కదా, బాగా తినాలి. నన్ను డిస్టర్బ్ చేయకు. ప్రెగ్నెన్సీ టైంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఆర్టికల్ చదువుతున్నాను. మొబైల్లో చిన్న చిన్న అక్షరాలు స్పష్టంగా కనపడవు ఐశ్వర్య, ట్యాబ్ లో చూడాల్సింది. ముందు మీరు మీ పని చూసుకోండి. బంగారం దిష్టి పెట్టేలా ఉన్నారు, రూమ్ లో కూర్చుంది కదా. లేదు, నేను ఇక్కడే కూర్చుంటాను, నువ్వు వెళ్ళు. సరే, లేనిపోయిన ఆర్టికల్ చూసి బీపీ పెంచుకోకు. పైగా పక్కన ఇలాంటి వాళ్ళు ఉంటారు, జాగ్రత్త. పర్లేదులే ఆంటీ, ఫీల్ అవ్వకు. ఏదో ఒకటి అంటూనే ఉంటాడు. ఏంటి ఐశ్వర్య, మీ ఆయన మమ్మల్ని అలా అంటున్నా నువ్వు అడ్డు చెప్పవేంటి? ఎందుకు నన్ను విసిగిస్తారు? చెప్తే కూడా తప్పా? ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడు చిరాకు కూడా ఎక్కువే ఉంటుంది. చీటికి మాటికి కసుబుసులాడుతూ ఉంటారు. లేగైశ్వర్య క్లీన్ చేయాలి. లే ఐశ్వర్య, అక్కడ క్లీన్ చేయాలి. ఇప్పుడే చేయాలా? పోండి అవతలకి. వదిలేండి ఆంటీ, క్లీన్ చేయాలని చెప్పినా వినకపోతే మనమేం చేస్తాం? రా.